బాసరకు వెళ్లే రహదారి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 388.8 కోట్లతో పనులు ప్రారంభించారు. 50% పనులు పూర్తయ్యాయి. ఈ రోజు నిజామాబాద్ పట్టణంలోని D9 సెక్షన్ సుభాష్ నగర్ సబ్ స్టేషన్ లో ప్రస్తుతం 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. అదనంగా మరొక 3.15 MVA పవర్ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేశారు. TJNPDCL ద్వారా పట్టణంలో సుభాష్ నగర్, అమల్వాడి, కంటేశ్వర్, నాందేవాడ, విద్యుత్ నగర్, బ్యాంకు కాలనీ, పాములబస్తీ ప్రాంతాలలో నాణ్యమైన విద్యుత్ను అందించడానికి చర్యలు చేపట్టారు. పాల్కొండ మండల కేంద్రంలో వారం రోజుల పాటు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో పెద్దమ్మ తల్లి 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు. రోడ్డు ప్రమాదంలో జింక మృతి చెందింది. సాలూరా గ్రామం మీదుగా మహారాష్ట్ర వెళ్లే దారిలో చెక్పోస్టు వద్ద జింకలు రోడ్డు నుంచి దాటుతుండగా ఈ సమయంలో రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జింక మృతి చెందింది. ఫ్రెస్నో నగరం పొలిమేరలో కళాకిర్ని అగ్రికల్చర్ పార్కును స్థానికురాలు క్యాండిస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. ఇండో ఆఫ్రికన్ రైతు ప్రతినిధి, పార్క్ మేనేజర్ క్రిస్ ఫీల్డ్ మరియు మహిళా రైతు హెన్స్లను ఆధునిక సాగు విధానాలను అడిగి తెలుసుకుని అక్కడ పనిచేస్తున్న రైతు కూలీ జాన్ తో కూడా పంటల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. వంశీ హోటల్లో విజయ్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను సత్కరించారు. బోధన్ మండలం రాకాసీపేట్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు విద్యార్థులు సత్కరించారు.